టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే విద్యుత్ కార్మికులకు ₹1,00,00,000 పైగా ప్రమాద బీమా అందించడం ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో ఎన్పీడీసీఎల్ పరిధిలో నిధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకి ₹1,00,00,000 ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు అద్దం పడుతుందని బట్టి విక్రమార్క అన్నారు. మళ్ళీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబానికి ఆర్థిక సహాయం వచ్చేటట్టుగా చేయడం అనేది దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం పెద్ద గతంలో జీవిత బీమాలు దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున గతంలో జీవిత బీమాలు ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు ఉండేది. ఒకటేసారి ₹1,00,00,000 పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తీసుకున్నట్టే. ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపైన దృష్టి సారించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1,00,00,000 పైబడి ఇచ్చినట్టు తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా ఉంది. వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్ళీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సహాయం వచ్చే